అండి నేచురల్ ఎయిర్ గ్రోత్ ఎరాయిల్ షాంపూ పౌడర్ సున్నపిండి 3 కూడా నేచురల్ అండి. అన్ని ఆకులతోని పప్పులతోని కొన్ని గింజలతోని మూలికలతోని తయారు చేయబడుతుంది. ఇది మొత్తం సున్నపిండి అండి. మనకి చాలామంది నేను ఇప్పుడు 1 వీక్ నుంచి అయితే ఇప్పుడు 10 డేస్ అయిపోతుంది. ఇది పంపించి చాలామందికి మంచి రిజల్ట్ అయితే ఉందని చెప్తున్నారు. పింపుల్స్ మచ్చలు తీసేయడమే కాకుండా స్కిన్ గ్లోగా కనిపిస్తుంది. తెల్లగా వైట్గా మారుతుందండి. అంతేకాదండి మనకి మెడ పైన ఉండే నలుపు పాదాల పగుళ్ళు పాదాల నలుపు కూడా తీసేస్తుంది. మనం రుద్దుకొని చక్కగా మెరిసే చర్మం కోసం మనకి ఎటువంటి క్రీముల కంటే కూడా ఈ మూలికలతోని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఫస్ట్ టైం 1/2 కిలో పెడితే మళ్ళీ కిలోకే వెళ్తారు. 1/2 కిలో మర్చిపోతారు. ఇంకా అంత మంచి రిజల్ట్ అయితే ఉంది. ఇక మానుపసుపు అండి. ఇది మానుపసుపు అంటే మనకి దుంపతో వస్తుంది. దాని చుట్టూ కూడా రూట్స్ ఉంటాయి, వేర్లు అంటారు, వేర్లు ఉంటాయి ఆ పసుపు చుట్టూ కూడా. అది కొంచెం పగలగొట్టి నేనైతే పొడి చేయడం జరిగింది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్సే కాకుండా కొన్ని పప్పులు, కొన్ని మనకి తులసాకులు, పుదీనా ఆకు కూడా కలుస్తుంది. మనకి ఏంటంటే ఇది 1 ఇయర్ లోపు పిల్లలకి పెట్టకూడదు. చాలామంది చిన్నపిల్లలకి పెట్టొచ్చా అని అడుగుతున్నారు. 1 ఇయర్ లోపు పిల్లలకి పెట్టకూడదు. 1 ఇయర్ దాటిన పిల్లలకి, పెద్దవాళ్ళు ఇంకా లేడీస్ బాయ్స్ కూడా వాడచ్చు. పసుపు ఉంది కదా బాయ్స్ ఎలా రాస్తారు అని మీకు డౌట్ రావచ్చు. ఆ పసుపు అనేది కలర్ని ఇయ్యదండి, ఇన్ఫెక్షన్ తీసేస్తుంది. స్కిన్ చాలామంది దురదలుగా ఉంటాయి, ఆ దురదలు రానివ్వకుండా చేస్తుంది. సీమతో కూడిన పుళ్ళు కూడా పోతాయండి. మనకి ఫేస్ పైన చాలామందికి ఒకదానిపైన ఒకటి వచ్చి పుల్లులాగా వచ్చి చుట్టూ ఎర్రగా ఉండి సీము ఉంటుంది. అలాంటి కురుపులు కూడా మనకి ఒక చేతిలో కొద్దిగా కానీ కప్పులో కానీ కొద్దిగా వేసుకొని వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకుంటే అయిపోతుంది. మంచి రిజల్ట్ ఉంది. లేదు ఫేస్ ప్యాక్ లాగా ఎక్కువగా కురుపులు ఉండేవాళ్ళు కొంచెం కప్పులో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఫేస్ అంతా అప్లై చేసి ఒక 5 నిమిషాలు ఉంచుకొని కూల్ వాటర్తో కడిగి చూడండి. చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కురుపులు ఉండే వాళ్ళకి ఎక్కువగా ఆ ఇన్ఫెక్షన్ అదంతా కూడా తీసేస్తుంది. స్కిన్ గ్లోయింగ్ స్కిన్తోని చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. ఇది వాడేటప్పుడు